చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. ఫ్రెండ్షిప్ కానీ మదర్ సన్ రిలేషన్ కానీ చాలా బాగా చూపించారు. సో యా, ఇట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది. బట్ కేజీఎఫ్కి సలార్కి కొంచెం సిమిలర్గా మ్యూజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. 10 out of 10. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, బట్ 10 out of 10 ఎందుకంటే చాలా బాగుంది మూవీ. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇంకా ఆసమ్ యాక్టింగ్. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే సలార్ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్, చాలా అద్భుతం అనిపించింది. ఇలాంటి సినిమాలు ప్రభాస్ గారికి పడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో మనకు చూపించారు ప్రశాంత్ నీల్ గారు. 3 సినిమాలు తీసినటువంటి ప్రభాస్ గారు 3 సినిమాలు డేలా పండాగడికి ఎక్కడ కూడా కుంగిపోకుండా, ఎక్కడ కూడా నిరాశ పడకుండా, ఒక ఎంతో కష్టం ఆకలితో ఈ సినిమా తీయడం జరిగింది. సలార్ నిజంగా సలార్ అంటే సలార్ లాగా ఉంది. చాలా గొప్పగా ఆకట్టుకుంది సినిమా. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రభాస్ అలా నడిచొస్తుంటే ఒక లైన్ నడిచొచ్చినట్టు అనిపిస్తుంది థియేటర్లో. ప్రతి ఒక్కరికి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ ఈ సినిమా. నిజంగా జాతరే, ప్రభాస్ అన్న జాతర జరుగుతుంది థియేటర్లో. నా ఊహ తెలిసిన కాడి నుంచి 1 గంట షోలు అయితే ఎప్పుడు వేయలేదు. 1 గంట 2, 3, 4 తెల్లవారు ఈ షోలు ఎప్పుడైతే చూడలేదు. కానీ అది ఒక ప్రభాస్ గారికి చెల్లిందని చెప్పి నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా కాలు ఎగరేసుకునే, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్గా కాలు ఎగరేసుకునే విధంగా సినిమా అంత అత్యద్భుతంగా ఆకట్టుకుంది. ఇంకా చాలామంది కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 ఈక్వల్ దానికి సంబంధించిన సినిమా అన్నారు. అస్సలు కానే కాదండి. అసలు కేజీఎఫ్కి సినిమాకి సంబంధం లేదు. కేజీఎఫ్ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సో అది మదర్ సెంటిమెంట్, ఇది ఫ్రెండ్ సెంటిమెంట్. ఓవరాల్గా సినిమా చూసుకుంటే మార్బులెస్ సినిమా, మంచి బ్లాక్ బస్టర్ మూవీ మన ప్రభాస్ గారు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా సినిమా అందరికీ మెచ్చే విధంగా అయితే సినిమా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రెండ్ కోసం ఎంత అయితే ప్రాణం పెట్టాడు అన్నది దీన్ని మనం చూపించడం జరిగింది. దానికి తోడు సెకండ్ పార్ట్ అంటే రాబోతున్న పార్ట్ 1 అయింది. సెకండ్ పార్ట్లో కూడా ఇంకా ఘోరంగా ఉంటాయి. ఫైట్స్, ఎలివేషన్స్ ఇంకా ఘోరంగా ఉంటాయి. అందరికీ మెచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి మన ప్రశాంత్ నీల్ గారు తీసుకోవడం జరిగింది. ఇంకా సినిమా కోసం ప్రభాస్ గారు అయితే ఇంకా చెప్పుకోవాల్సిన లేదు, ఫెంటాస్టిక్గా చేశారు. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. ఎందుకంటే గతంలో పోయిన సినిమాల్లో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఈ సినిమా నిరాశపడకూడదు, ఎంతో ఎగ్జైట్మెంట్గా తీసాం కాబట్టి నిరాశపడకూడదన్న ఒక మంచి పట్టుదలతో తీసిన సినిమా కూడా బాగుంది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే మనం ఇవ్వచ్చు. అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అన్నారు ఎన్ని కోట్లు వస్తాయి సినిమాకి అది ఇది అంటారు. నా ఎక్స్పెక్టేషన్ బట్టి 2500 కోట్ల వరకు సినిమాకి రావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. శృతి హాసన్ గారి కోసం చెప్పుకుంటే అంటే యాక్చువల్గా శృతి హాసన్ని పెట్టారు కానీ కంటెంట్, కాన్సెప్ట్, స్టోరీ ఎంతవరకు ఉందో అమ్మాయిని అంతవరకు వాడుకోవడం జరిగింది. దానికి ఏంటంటే సరే పార్ట్ 2లో అయితే అమ్మాయిని ఎక్కువ చూడతారు శృతి హాసన్ని. ఇంకోటి ఏంటంటే శృతి హాసన్ పట్టిందల్లా బంగారం అవుతుందని మధ్యకాలంలో టాక్ నడుతుంది కాబట్టి ఇందులో కూడా మనం చెప్పుకోవడం తగ్గింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి గారు అయితే కనుక గిరగొట్టాడు అబ్బా నిజంగా. అయితే అక్కడక్కడ చిన్న మైనస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చిన్న పొరపాటు మైనస్లు ఉన్నాయి. కానీ ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఇంకా ఏం కనపడవు కాబట్టి ఓవరాల్గా సినిమాలో ప్రతిదీ ప్లస్. ఇద్దరికి మాత్రం గట్టిగా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఒకటి ప్రభాస్ గారికి, 2 మన ప్రశాంత్ నీల్ గారికి. వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా ఎక్కడిగా వెళ్ళిపోద్ది అనే రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోసారి చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ 2 అన్న సెంటిమెంట్ సాంగ్లు, అమ్మ కోసం టైప్ ఆఫ్ సాంగ్ ఒకటి, ఫ్రెండ్ కోసం టైప్ ఆఫ్ సాంగ్ ఒకటి, ఏదో గుడి దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ ఫీల్ రావాలి అనే ఒక సాంగ్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే గతంలో మనకు చెప్పారు ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ ఏముంటావు, సెకండ్ హాఫ్లో 2-3 యాడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి సాంగ్స్ ఇందులో మనం ప్రయారిటీ అవసరం. ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, ప్రభాసం ఇదే చూడాలి సినిమాలో, అంతమంది చేయలేదు. చూడండి, సినిమా చాలా బాగుందన్న ప్రతిదీ కూడా. అంటే ప్రభాస్ గారిని యాక్చువల్గా ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఒక భయంకరంగా ఉండాలి. సో చాలా సింపుల్గా, నీట్గా, పద్ధతిగా జీవించాడు ఎంట్రన్స్. ఇంటర్వెల్ షాట్ అయితే ఇంక చెప్పవసరం లేదు. దానికి తోడు ఎండింగ్ షాట్ ఇంకా ఫ్రెండ్ ఇద్దరంటే ప్రభాస్ గారు, ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఫైట్ చేసే సీన్ కానీ చాలా అద్భుతం అనిపించింది. సో అదే ఫైట్లో 1-2 చిన్న కామెడీ కూడా చూపించుకోవడం జరిగింది. ఒక లెవెల్లో చూడాలంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు డైనోసార్ అండి, డైనోసార్లో కనపడాడు మనిషి. మింగబడి దొబ్బాడు సినిమాని. చాలా అద్భుతంగా ఉంది. ఇది 1 టైం వాచబుల్ మూవీ కాదు, రెగ్యులర్ మూవీ. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మన కేజీఎఫ్ సినిమాలాగా ఎన్నిసార్లు చూసినా బోర్ అయితే కొట్టదు. సినిమా రెగ్యులర్ మూవీ, 1 కాదు 2 సార్లు 10 సార్లు చూడొచ్చు, అంత రేంజ్లో ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. జై ప్రభాస్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్. సీన్స్ అంటే గూస్ బంప్స్ బ్రో. సీన్స్ అంటే ఎట్లా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ అన్నని చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు వింటేజ్ ప్రభాస్ అన్ననే చూసిరు ఈ సినిమాలో. ఛత్రపతి, ఆఫ్టర్, మిర్చి అండ్ బాహుబలి
అన్ని సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో అయితే ప్రభాస్ అన్న అయితే మంచిగా చూపించారు. సినిమా చాలా బాగుంది. ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా వినండినా, నీ కోసం ఎరవుతా సొరైనా అవుతా, నువ్వెప్పుడు పిలిచినా అక్కడికి వస్తా. అంతే అన్న, సినిమా చాలా బాగుంది. హీరోయిన్ అంటే తను ఒక టీచర్. తన పాత్ర అనేది ఈ పార్ట్ 1లో అయితే కొంచెం చిన్నగానే ఉంది, ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నా. మ్యూజిక్ అండ్ ఎలివేషన్స్ అయినా మ్యూజిక్ అయినా అంతా మంచిగా ఉంది బ్రో. సీన్స్ అయితే గూస్ బాంబ్స్ బ్రో. ఫ్యాన్స్కి అయితే గూస్ బాంబ్స్. అండ్ వేరే వాళ్ళైనా ఎవరైనా సినిమా చూస్తే ట్రోల్ చేయండి, సినిమా చూసి నెగిటివ్గా ఏదైనా మాట్లాడదామన్నా నెగిటివ్గా మాట్లాడండి. సినిమా చూడకుండా నెగిటివ్గా మాట్లాడేటోళ్ళకి నేను చెప్తున్నా, ఫస్ట్ సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి అంతే. రేటింగ్ అయితే 5కి 4.5. మినిమం కలెక్షన్ అయితే బ్రో 2000 కోట్లు వస్తాయి. 2000 కోట్లు పక్కా తగ్గేదేలే. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ సినిమా కోసం 2 రోజుల నుంచి నైట్ నిద్రపోకుండా టికెట్ల కోసం వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుందని 3:45 షోకి పడడం జరిగింది భయ్య. అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే మాస్ వైబ్రేషన్ వచ్చేసింది నాకు. అసలు సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 10 మినిట్స్కి అసలు మతి పోయింది. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేశారు. సింపుల్ స్టోరీ లైన్, ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రులుగా మారడం అనేది సింపుల్ స్టోరీ లైన్, ఏముంటుందిలే అని వెళ్ళాను. అసలు ఇచ్చినాడు భయ్య, మామూలు ఎలివేషన్స్ కాదు. అసలు మోస్ట్ వైలెన్స్కి ఎలివేషన్స్కి ప్రభాస్ కటౌట్కి ఇచ్చి పడేశాడు. పిచ్చి లేచిపోయింది అట్లే, నరాలు తెగేంత ఎలివేషన్స్ ఇంతవరకు ఏ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఇండియన్ సినిమాలో నేను చూడలేదు. కేజీఎఫ్లో చూసి దీనికన్నా ఎలివేషన్ ఇంకా రాదు. ప్రభాస్ మిస్ అయిపోయాడు. ఇంత ఎలివేషన్ అనేది ఎప్పటికో నుంచో ఉండేది. ఫస్ట్ టైం కేజీఎఫ్కి మించి ఎలివేషన్ అనేది నీల్ మామ చూపించాడు. అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం చాలా గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. లాస్ట్ సెకండ్ హాఫ్లో జగపతి బాబు గురించి ఓన్లీ టూ సీన్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్, సెకండ్ హాఫ్లో ఒక సీన్ మాత్రమే ఉంటుంది. మొత్తం జగపతి బాబు క్యారెక్టరైజేషన్, జగపతి బాబు మెయిన్ లీడ్ అంతా సెకండ్ పార్ట్ 2లో తెలుస్తుంది. దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఓన్లీ మన స్టోరీని మన ఆడియన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హీరోయిన్ క్యారెక్టర్ పెట్టాడు. కానీ దిస్ ఈస్ ద ఓన్లీ స్మాల్ క్యారెక్టర్. శృతి హాసన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది సినిమాకి మెయిన్ హైలైట్. డైనోసార్ విధ్వంసం సృష్టించేటప్పుడు శృతి హాసన్ బిత్తరబోతుంది, మామూలుగా బిత్తరబోతుంది. దాంతో ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఆడియన్స్ కూడా బిత్తరబోతున్నారు. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడిచాడు భయ్య. రవి బ్రూసన్ కంప్లీట్ టీమ్ ఫ్రమ్ ఉగ్రము KGF 1, KGF 2, సలారు ఏ అయితే టెక్నీషియన్స్ వాడుతున్నారో ఆ టెక్నీషియన్స్ రిపీట్ అయ్యారు. సినిమాకి వేరియేషన్స్ చూపిస్తున్నారు. మన KGF 1, KGF 2లో ఓన్లీ డార్క్ మోడ్ ఒకటి, అది ప్రశాంత్ నీల్ అనేది ఒక మార్క్ కాబట్టి డార్క్ మోడ్ అనేది ఆయన మూవీస్లో ఒక యూనివర్స్గా కనెక్టివిటీ ఉంటుంది. కానీ డార్క్ మోడ్ కానీ KGF 1కి సలార్కి కనెక్టివిటీ ఎక్కడ ఉండదు. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనేది 4 ఇస్తాను భయ్య. బీభత్సమైన సినిమా, అసలు తట్టుకోవడానికి కష్టమే బాక్స్ ఆఫీస్.